హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరేలేనను, నా కృప నిన్ను విడిచిపోదు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మరి ఏ విషయాల్లో కూడా భయపడవాగండి. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు వణికిన, నా కృప మాత్రం మిమ్మల్ని విడిచిపోదు. మెట్టలు ఇట్లా తత్తరిల్లినా నా కృప మిమ్మల్ని విడిచిపోదు దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి భయపడవాకండి. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప మాత్రం మిమ్మల్ని విడిచిపోదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైనా ఎందుకు భయపడుతున్నారు? ఎవరైనా భయపడుతున్నారా? భయపడవాకండి. దేవుడు ఉన్నాడు మనకి. దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన కాపాడి కృప చూపించే దేవుడు. ఆయన కృప విడిచిపోదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైనా భయపడుతున్నట్లయితే భయపడవాకండి. మీ ప్రాణాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఏ సైతాన్ని కూడా ఏం చేయలేడు. ఆయన కాపాడుతాడు మిమ్మల్ని. అలాగే మీరు దేని విషయంలో కూడా భయపడవాకండి. అలాగని ఎలా పడితే అలా ఉండకుండా బైబిల్ ధ్యానం చేస్తూ మంచిగా ఉండండి. లెక్క చేయకుండా మూర్ఖ పనులు చేయకుండా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండండి. ఆయనే మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే ఏ విషయంలో అయినా కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా సాయం చేస్తాడు. ఆయన కృప మిమ్మల్ని విడిచిపోదని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి డిఫరెంట్స్ ఈరోజు దేవుని వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకం మన దేవాని వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రం అయ్యా. మా ప్రాణాలు నీ ఆధీనంలో ఉన్నాయని నువ్వు మాతో చెప్పావయ్యా. నీ కృప మమ్మల్ని విడిచిపోదని నువ్వు మాతో చెప్పావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఈ వాగ్దానం చూస్తున్న వారు అందరూ, అలాగే ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను తెలుసుకొని దేవా నేను నమ్మి దేవా బాప్తిస్మం పొందుకొని ఏమో మారు మనసు పొందుకొని ఉండాలయ్యా. ఎవరైనా నిన్ను తెలుసుకొని కూడా ఆయన బాప్తీసం తీసుకోకపోయి ఉంటే బాప్తీసం తీసుకోవాలయ్యా. అసలు నిన్ను తెలుసుకోకుండా నామకాయ నిన్ను తెలుసుకోకుండా దేవా అన్యులుగా ఉన్నట్లయితే వాళ్ళు నిన్ను తెలుసుకునేటట్టు సాయం చేయ్యా. దేవా తెలుసుకొని కూడా బాప్తీసం పొందకపోయి ఉంటే బాప్తీసం పొందేటట్టు సాయం చేయ్యా. కొంతమంది బాప్తీసం పొంది కూడా దేవా మారు మనసు పొందరయ్యా. మారు మనసు పొందకపోయి ఉంటే మారు మనసు పొంది వాళ్ళ హృదయాన్ని నీ చేతికి అప్పగించి పాప పనులు చేయకుండా నీకు ఇష్టానుసారమైన మార్గంలో నడిచేటట్టు సాయం చేయ్యా. యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ నా పరమ తండ్రి. ఆమేన్. అది ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. మరి మీ ప్రార్థన అవసరం వరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వారికి సంప్రదించగలరు. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి మీ ప్రార్థన అవసరం వరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటికి సంప్రదించగలరు. మరి దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అందరూ దేవుని కృప ఆశీస్సులు మా అందరికీ తోడైంటి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.